దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. సామెతలు 13:21 నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీతిమంతులకు దేవుడిచ్చే ఒక రివార్డ్ ఏంటో తెలుసా? ప్రాస్పరిటీ. అయితే ఈ ప్రాస్పరిటీ మెటీరియల్ భౌతికమైనవే కాకుండా ఆత్మ సంబంధమైనవి. మొట్టమొదటిగా ఆత్మీయంగా మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. విశ్వాస యాత్రలో దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా మారాలి. దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారుగాను, దేవుని చిత్తం నెరవేర్చేవారుగాను, యేసుక్రీస్తు ప్రభువారు మీకు ధరింపు చేసిన నీతిని నిలబెట్టుకునేవారుగాను, నీతి ఫలాలు గలవారుగాను జీవిస్తే తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. నీతిగా దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని దయలో దేవుని కృపలో ఎదుగుతున్నావా? నీకు ప్రతిఫలం రాబోతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు. మీ ఆకలి దేనికోసం? నీతిగా బతకాలనా? దేవుని చిత్తం నెరవేర్చాలనా? దేవుని వాగ్దానాలను పట్టుకుని ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలని మీరు ఆశిస్తున్నారా? అయితే తప్పనిసరిగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రవహిస్తాడు. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా పాపములు క్షమించండి, నన్ను మన్నించండి, నా హృదయంలోకి మీరు రండి, నా రక్షకుడిగా మీరు నన్ను నడిపించమని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన నీతిమంతుని రక్తము నీలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి పరిశుద్ధులుగా చేయడమే కాకుండా ఆయన నీతి మనకు ధరింపజేస్తాడు. ఇది మన నీతి కాదు, మన నీతి క్రియలు కావు. అందుకే మనుషుల నీతి మురికి వస్త్రం వలె ఉందన్నాడు యెషయా 64లో. దేవుడిచ్చే నీతిని మనం కలిగి ఉండాలి. ప్రతిదినం మానకుండా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో పాల్గొంటూ దేవుని వాక్యం వింటున్నారే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీరు తృప్తిపరచబడతారు. లోకులు కాకులుగా మారి కొన్నిసార్లు మిమ్మల్ని హేళన చేయొచ్చు. ఎందుకంత నీతి, ఎందుకంత భక్తి, అంత ప్రార్థన అవసరమా? ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు దేవుడు అనుగ్రహించిన నీతిని, ఆ విశ్వాస జీవితాన్ని విడవకండి. ఎందుకంటే మీకు మేలు రాబోతుంది. మీరు మేలు పొందే సమయంలో అపవాది ఎవరో ఒకరిని వాడుకొని మిమ్మల్ని భక్తి నుండి బయటికి లాగేయడానికి ప్రయత్నం చేస్తాడు. బ్రతుకు బస్టాండ్ అంటారు చూసారా? ఆ విధంగా అనేక మంది జీవితాల్లో భక్తిని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అట్టివారుగా మీరు ఉండకండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మంచి పోరాటం పోరాడండి. గ్రామాల్లో ఉన్నా, పల్లెల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, పల్లెలు, గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు ఎక్కడున్నా ఈ దేవుని వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉంది కనుక విశ్వసించి ప్రార్థిస్తున్న మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన నీతి మార్గంలో జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రభు అయిన దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. కీర్తనలు 84:11 సామెత 10:6 కీర్తన 5:12 కీర్తన 34:8-10 వరకు, సామెత 3:33 కీర్తన 37:29 నీతిమంతులుగా దేవుని మార్గంలో జీవించిన వారికి కలిగేటువంటి దీవెనల గురించి ఈ వచనాల్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. దేవుని భయభక్తులు ఎదగండి, దేవుని కృపలో వర్ధిల్లండి. ఆయనే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. Father God, we thank you for the promise. Prosperity is the reward of righteous people. Yes, Lord, we thank you for giving us righteousness through the blood of Jesus Christ. And help us to bring forth the fruits of righteousness. నీతి ఫలాలు ఫలించేవారుగా, నీతిగా జీవించేవారుగా, నీ మార్గంలో కొనసాగుటకు నీతిగల నీ వాక్యం పట్ల ఆకలి దప్పులు గలవారే జీవిస్తుండగా వీరి కుటుంబాల్లో, వీరి జీవితాల్లో మేలులను మీరు ప్రతిఫలంగా దయచేయబోతున్నందుకు స్తుతిస్తున్నాను. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృపను అందరికీ దయచేయమని, తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2వది, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.